4 కిలోమీటర్ల దూరం బైక్ నడిపితే నడునొప్పి గ్యారంటీ. ట్రాఫిక్ తక్కువగా ఉందని కాస్త స్పీడ్ పెంచితే టఫిమని ఏదో ఒక గొంతులో పడిపోవడం ఖాయం. బండి దెబ్బతిండమో నడిపేవాళ్ళ ఆసుపత్రి పాల్కావడమో జరుగుతుంది. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లోని రోడ్లన్నీ పరమ దారుణంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ గోతులు తేలాయి. సిటీలో వాహనాల సగటు వేగం పడిపోయింది. మెకానిక్స్ బిజీ అయిపోయారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో రోడ్లు మాత్రం ఆ రేంజ్లో లేవు. 3 రోజుల వర్షాలకే షేపులు మారిపోతున్నాయి. వాహనాలు నడిపేవారికి నరకం కనిపిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, కృష్ణకాంత్ పార్క్, కుక్కడపల్లి ఇలా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా ఇదే బాధ. కంకర తేలి 3 లోతున గోతులు పడ్డ రోడ్లు నగరవాసులకు సవాల్గా మారాయి. గ్రేటర్ పరిధిలో 6,780 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. ఇందులో చాలా వరకు వర్షానికి దెబ్బతిన్నాయి. విచ్చలవిడి తవ్వకాలు కూడా రోడ్ల మన్నికను దెబ్బతీస్తున్నాయి. కేబుల్స్ కోసమనో, పైప్ లైన్ల పనుల కోసమనో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రోడ్లను తవ్వేస్తున్నాయి. వీటితో పాటు భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్న మాట వాస్తవమేనని రోడ్ ట్రాక్టర్ యంత్రంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతుల పనులు చేస్తున్నామంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. సిటీ శివార్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నగరంలో వీఐపీలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో అప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది శివార్లను పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడ రోడ్ల మీద తిరిగే వారికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైర్ ట్యాపింగ్ రోడ్లేనంటోంది జీహెచ్ఎంసీ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ప్రయోగాత్మకంగా వేసిన రోడ్డుకు మంచి స్పందన వచ్చిందని, ఎక్కువ కాలం ఉండే ఈ రోడ్లను సిటీ మొత్తం నిర్మించేలా సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు కమిషనర్. మన రోడ్ డాక్టర్స్ అన్ని పెట్టడం జరిగింది. అంటే అప్పుడప్పుడు వానాకాలంలో అక్కడ వాటర్ స్టాగ్నెట్ అవుతుంది, రోడ్డు పోతే ఇమీడియట్లీ మనం చేయలేం. బట్ అక్కడ టెంపరీ అరేంజ్మెంట్ చేయడానికి చెప్పాను. తర్వాత ఎప్పుడు కొద్దిగా డే క్లియర్ అవుతే ఇమీడియట్లీ ఆ బ్యాడ్ స్ట్రెచెస్కి అది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గణేష్ కోసం కూడా ప్రత్యేకంగా మోర్ దాన్ 10 crore వర్త్ ఆఫ్ వర్క్, రోడ్ రిపేర్ వర్క్ కూడా శాంక్షన్ ఇచ్చాను. రోడ్ల మరమ్మతులకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత కూడా ఓ కారణమని చెప్తున్నారు అధికారులు. వైర్ ట్యాపింగ్ రోడ్లు వేసి ప్రైవేట్ కంపెనీలకే మరమ్మతుల బాధ్యతలు అప్పగించడమే ఈ సమస్యకు పరిష్కారమని ఆలోచిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.